శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం అండి. అందరికీ మొదటి శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు. ఈరోజైతే భానుమతి గారు పంపించి ఆవిడ ఎప్పుడో పంపితే శ్రావణ మాస సందర్భంగా ఈరోజు కట్టుకున్నాను. నేను ఎండలు అది కట్టుకోలేకపోయాను. వరలక్ష్మి వ్రతం నాడు నేను కొనుక్కున్నది కట్టుకుంటాను. హిందూ గారు పంపింది ఇంకో శుక్రవారం కట్టుకుంటాను. ఇదండి చీర. చాలా అయితే నాకు నచ్చింది. నెమలికంఠం రంగుకి చంద్రకాంతం రంగు బోర్డరు చాలా బాగుంది చీర. ఇది పళ్ళు, చాలా బాగుంది చీర. ఆవిడ కాశీ వెళ్ళిన సందర్భంగా పంపించారు బట్టలు. ఇది సంగతి అండి. అయితే ఈరోజు ఒక ముఖ్యమైన విషయం చెప్తున్నాను మీకు. పూర్వం ఆడపిల్లలకి పెళ్లి చేసి పంపేవారు. ఒక 2 పురుళ్ళ వరకు పోసేవారు తల్లిదండ్రులు. మరి చాలామంది పిల్లలు ఉండేవారు కదా. తర్వాత ఇంకోళ్ళు పెళ్ళికి రావడం, అది 2 పండగలకి అవి పిలిచేవారు. అప్పుడు తల్లి తదనంతరం ఈ ఆడపిల్లలకి బంగారం ఇచ్చేవారు, కొడుకులకి ఇల్లు పొలాలు అవి ఇచ్చేవారు. ఎందుకంటే ఆడపిల్లలకి పెళ్లి చేయడమే తప్ప మిగతా ఇవి ఉండేవి కాదు, ఆస్తుల పంపకాలు ఉండేవి కాదు. ఇప్పుడు కాలం మారింది. ఆడపిల్లలకు కూడా ఆస్తి హక్కు చట్టాలు వచ్చాయి. ఇల్లు అవని, పొలాలు అవని, ఫిక్స్డ్ డిపాజిట్లు అవని, ఏవి అవని షేర్ చేస్తున్నారు. ఆడపిల్లలకు కూడా పెద్ద పెద్ద చదువులు కూడా చదివిస్తున్నారు. ఇదివరకు అంత చదువులకి ఖర్చు పెట్టింది లేదు. అయితే తల్లి బంగారం దగ్గరికి వచ్చేటప్పటికి మగపిల్లలు తీసుకోవాలా ఆడపిల్లలే తీసుకోవాలా అన్న చాలా పెద్ద గొడవ జరుగుతుందండి చాలా కుటుంబాల్లో. మరి ఆస్తులు ఆడపిల్లలు కూడా పంచుకున్నప్పుడు తల్లి బంగారం కూడా కొడుకులకు కూడా చెందాలిగా. మరి న్యాయం అంటే అదే కదా. అతని భార్యకే ఇచ్చుకుంటాడో అతని పిల్లలకే ఇచ్చుకుంటాడో అతను వేరే విషయం, స్వవిషయం. అంతేగాని తల్లి బంగారం మాదే అని ఆడపిల్లలు పేచి పెట్టచ్చా? మరి బంగారము, ఇది ఫిక్స్డ్ డిపాజిట్లు, పొలాలు, ఇళ్ళు ఇన్నీ తీసుకున్నప్పుడు మరి బంగారం కూడా సరిగ్గా పంచాలిగా, సమానంగా. ఎంతమంది ఉంటే అంతమందికినా. అక్కడికి వచ్చేటప్పుడు ప్రతి వాళ్ళు గొడవలు పడిపోతున్నారండి. చాలా కోర్టులు కూడా ఎక్కుతున్నారు. కానీ న్యాయం ఎక్కడ ఉంటుంది? ఏది సమన్యాయమో అదే న్యాయం జరుగుతుంది. ఈ రోజున బంగారం చాలా పెరిగిపోయింది కదా, అందుకని ఒక్క కాసు కూడా కొట్టుకు చచ్చిపోతున్నారు. అది తప్పండి. ఎప్పుడైతే ఆస్తులన్నీ కూడా ఆడపిల్లలకి మగపిల్లలకి సమానంగా ఇచ్చారో అప్పుడు బంగారం కూడా సమానంగా ఇవ్వాలి, కొడుక్కి కూతురికి. అది అంతేగాని ఆడపిల్లలకే బంగారం అంతా చెందదు. అది న్యాయం కాదు. ఒకప్పుడు అంటే ఆడపిల్లలకి ఆ పొలాలు ఇళ్లల్లో హక్కులు ఉండేవి కాదు కాబట్టి తల్లి బంగారం ఆడపిల్లకి అనేవారు. అది తర్వాత కొంతమంది దూరంగా ఎక్కడో ఉండి ఫారెన్లో ఉన్న కూతుళ్ళు వీళ్ళకి ఏమీ చెయ్యకపోయినా సరే తల్లి బంగారం ఆడపిల్లలకి అనేస్తున్నారు. ఇక్కడ ఇంట్లో ఉండి ఇక్కడ నీకు చేసే అన్ని కోడలకి మరి నువ్వేమీ ఇవ్వవా? అది చాలా తప్పు ఆ ఉద్దేశం. బంగారం దగ్గరికి వచ్చేటప్పటికి తల్లికి ప్రాణం ఒప్పట్లేదు, ఈ కూతుళ్ళకి ప్రాణం ఒప్పట్లేదు కోడళ్ళకి ఇవ్వడానికి. నీ కొడుకు కోసం ఇవ్వాలి. కోడలు ఎక్కడి నుంచి వచ్చింది? నీ కొడుకు వల్ల కోడలు వచ్చింది. నీ కొడుకు ఎంతో కోడలు అంతే. అయినా అదంతా కాకపోయినా చట్ట ప్రకారం కూడా మిగతా ఆస్తులన్నీ పంచుకున్నప్పుడు సమానంగా ఈ బంగారం కూడా అలాగే పంచుకోవాలి. అదే కరెక్ట్ అండి. దానికోసం చాలా కోర్టులకు వెళ్ళిపోతున్నారు. కుటుంబంలో వివాదాలు అప్పటి వరకు అన్యోన్యంగా ఉండేవాళ్ళు ఈ బంగారం దగ్గరికి వచ్చేటప్పటికి ఎప్పుడైతే బంగారం పెరిగిందో దొంగతనాల మాట అలా ఉంచి కుటుంబ కలహాలు చాలా ఎక్కువైపోయాయి. ఎక్కడో కొంతమంది మనకు ఎందుకు వచ్చిందిలే అని ఊరుకుంటున్నారు తప్ప ఎవ్వరూ ఊరుకోవట్లేదు. కొట్టుకు చచ్చిపోతున్నారు అన్నగారులు అప్పచెల్లెళ్ళును. అయితే సరైన న్యాయం అయితే మాత్రం ఎప్పుడైతే అన్ని ఆస్తులు పంపకాలు జరిగినప్పుడు బంగారం కూడా ఆడకి మగకి సమానంగా న్యాయం జరగాలి. ఇదే కరెక్ట్ న్యాయం. ఇంకా అడ్డంగా వాదించి దెబ్బలాడి వాళ్ళతో ఎవడు గెలవలేడు. కానీ కోర్టుకు వెళ్ళినా కూడా న్యాయం సమానంగానే వస్తుంది వాళ్ళకి వీళ్ళకి కూడా. అది సంగతి. చాలామంది దెబ్బలాడేసుకుంటున్నారండి. చాలా కేసులు జరుగుతున్నాయి ఇప్పుడు ఈ బంగారం మీదే. ఎన్ని ఆస్తులు తీసుకున్నా సరే ఆ బంగారం ఎంత కొద్దున్నా ఇప్పుడు విలువ పెరిగిపోవడంతో చాలామంది సంబంధాలే అన్యోన్యమైన రక్త సంబంధాన్ని తెగ్గొట్టేసుకుంటున్నారు. బంగారం కోసం గొడవ పడిపోతున్నారు. ఇదండి విషయం. కానీ చెప్తున్నాను కదా, సమన్యాయం అయితే కొడుక్కి కూడా చెందాలి. ఆస్తులు కూతుళ్ళు తీసుకున్నప్పుడు బంగారం కూడా చెరవ సగమే అంతే. ఎంతమంది ఉంటే అంతా పంచుకోవాలి. అది విషయం.
మళ్ళీ వచ్చి వారం వరలక్ష్మి వ్రతం. అందరూ హైరాణ పడిపోయి పూజ దగ్గరికి వచ్చేటప్పటికి భక్తి తగ్గించుకోవద్దు. మీ శక్తి మేరకే అన్నీ సర్దుకుని అన్నీ సమకూర్చుకుని భక్తితో అమ్మవారిని శరణాగతి వేడండి. మీ కోరికలు నెరవేర్చుకోండి. అలాగే లోకశాంతి కోసం కూడా ఒకసారి ప్రార్థన చెయ్యండి. అందరూ బాగుండాలి అని కోరుకోవాలి ఎప్పుడూను. అలాగే మీ మీ అభిష్టాల కోసం కూడా ప్రార్థన చేయండి. నిర్మలమైన నిష్కల్మషమైన మనసుతో ఓపికగా శ్రద్ధగా పూజ చేసుకోండి. అంతేకాని ఆర్భాటాలకి పిండి వంటలకి నేను అన్ని చేశాను ఇన్ని చేశానని ఎవరికైనా గొప్ప చెప్పుకుందుకు, నేను ఇలా అలంకరించానని గొప్ప చెప్పుకుందుకు మాత్రం వెళ్ళొద్దు. తర్వాత చెప్పారుగా మనకు ఆనవాయితీ లేని పద్ధతులు మీషోల నుంచి బొమ్మలు చీరలు తెప్పించుకుని అలంకరించేసేయద్దు. ఇంటికి ఆనవాయితీ లేని పద్ధతిని ఏది పాటించకూడదు. మన ఇంట్లో ఏ పద్ధతి అలవాటో దాన్నే పాటించాలి. అది విషయం అండి. ఆ ప్రకారం వెళ్తేనే అన్నీ సజావుగా సాగుతాయి, అంతా బాగుంటుంది. అంతేగాని అక్కర్లేని గొప్పలకి పోవద్దు. అది చక్కగా అందరికీ తాంబూలాలు ఇచ్చుకోండి. తర్వాత ఇంకో ముఖ్యమైన విషయం, పెరటి గుమ్మాన్ని విస్మరిస్తారు అందరూ. పెరటి గుమ్మానికి ముందు పసుపు రాసి బొట్టు పెట్టండి, తర్వాత వీధి గుమ్మానికి పెట్టండి. అలాగే పేద ముత్తైదుకు ముందు తాంబూలం ఇవ్వండి, తర్వాత ఉన్నవాళ్ళకి తాంబూలం ఇవ్వండి. పెరటి గుమ్మాన్ని పేద ముత్తైదుని ఎప్పుడు చిన్నబుచ్చకూడదంటారు. ఇది ఒక ముఖ్యమైన విషయం అండి. అందరూ ఈ విషయాలు పాటించి ఈ శ్రావణ మాసాన్ని చక్కగా ఆనందంగా జరుపుకుంటారని, కొత్త చీరల కళకళలతో తాంబూలాలు వాయినాలు ఇచ్చిపుచ్చుకోవడాలతో ఆనందంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి నా చీర ఎలా ఉందో మీ అభిప్రాయం చెప్పేస్తారా? ఇందాక ఓ వీడియో చేశానండి కష్టపడి, కానీ అది అప్లోడ్ అవ్వలేదు. ఉంటాను మరి. మీ అందరి అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియజేసేయండి. అక్కడ మాట్లాడుకుందామా? మీ స్నేహితురాలు విజయ పన్నాల.